హలో, హాయ్ అండి. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అండి కీరా జ్యూస్ చేసుకున్నామండి. కీరాలోని పుదీనా వేసానండి, మిర్చి వేసానండి, తగినంత ఉప్పు వేసానండి, తగినంత పెరుగు వేసానండి. ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసి మిక్సీ కొట్టి చక్కగా గ్లాసుల్లో చూడండి గార్నిషింగ్ ఎలా చేశానో. బాగుందా అండి? నచ్చిందా అండి? మనకి వేసవకాలం వచ్చేసింది కదండి. వేసవకాలంలో ఎక్కువ టీలు, కాఫీలు, జ్యూసులు, కూల్ డ్రింకులు వీటన్నిటికన్నా అండి చాలా బెస్ట్ అంటే బెస్ట్. చాలా మనకి కూడా చాలా ఉపయోగకరమైన జ్యూస్ అనమాట. మనం అలా కీరా ముక్కలు తినినా ఉపయోగం ఉంది. దాన్ని జ్యూస్ చేసుకొని తాగటం వల్ల కూడా చాలా అంటే చాలా ఉపయోగం ఉందండి. ఈ ఎండలు నిజంగా అండి కిందటి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉండటం మూలాన నేను కీరాలు కాస్త ఎక్కువగానే తీసుకొచ్చి పెడుతున్నానండి. రోజు ఏదో ఒక దాంట్లోని కలిపి జ్యూస్ చేసుకొని తాగుతున్నామండి. ఈరోజు ఏంటంటే ఇవన్నీ కూడా వేసి నేను చక్కగా జ్యూస్ చేశాను. ఇది తాగటం వల్ల మనకు ఆరోగ్యం బాగుంటుందండి. మన ఇంట్లో కూడా అండి చెమట్లు వచ్చినా వేడి ఎక్కువగా ఉన్నా కూడా దాన్ని తట్టుకునే శక్తి మనకు ఉంటుందండి. అందువల్ల అన్నిటికన్నా కీరాలు ఎక్కువగా తెచ్చుకొని జ్యూస్ చేసుకొని తాగినట్లయితే ఎంత ఆరోగ్యం అంటే దానివల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయండి. దీంట్లో పెరుగు వేసానండి, పెరుగు వల్ల లాభం ఉంది. అలాగే కీరా ముక్కల వల్ల, అలాగే పుదీనా వలన, అలాగే మిర్చి, అలాగే తగినంత సాల్ట్ ఇవన్నీ కూడా మనకి ఎంతో లాభం అండి. మన ఆరోగ్యం కూడా చల్లగా ఉంటుందండి. మన ఇంట్లో ఎన్ని పనులు చేసుకున్నా సరే కాస్త బయటకు వెళ్ళి ఎండలో ఏదైనా పని ఉన్ని చేసుకుని వచ్చినా సరే అబ్బా ఎండ ఎండ అనే విధంగా ఉండదండి. అందువల్ల కీరా అప్పుడప్పుడు జ్యూస్ చేసుకోండి. రోజు చేసుకోకపోయినా వారానికి ఒకసారి కానీ రెండుసార్లు కానీ చేసుకొని తాగినట్లయితే చాలా ఆరోగ్యం అండి. మనం ఆరోగ్యం బాగుంటేనే కదండి మనకు అన్నీ కూడా మనతో ఉంటాయి. మన ఆరోగ్యం సరిలేదనుకోండి, మన ఏది మందన్నా ఎంత మనకు కావాలన్నా ఎంతెంత సంపాదించాలన్నా అది మనకు ఉండదండి. అందువల్ల ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఈరోజు నేను కీరా జ్యూస్ చేశాను. చూడండి, నా మాటలు మీకు నచ్చినట్లయితే, అలాగే ఈ జ్యూస్ కూడా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్లో కీరా జ్యూస్ ఎలా ఉంది, నా మాటలు ఎలా ఉన్నాయి అనేది నా కామెంట్స్లో కొంచెం పెట్టండి. నేను ఇంకా మరీ ఉత్సాహంగా ఇంకా కొంచెం ఉత్సాహంగా చేస్తూ ఉంటానండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి. ఓకే, బాయ్.